చిలకలగూడ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యవన్ హత్య కేసులో నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో కొందరు నిందితుల్ని గుర్తించారు. యవన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు పోలీసులు. పరమేష్ తో పాటు నలుగురు దాడి చేశారని వివరించారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. నిన్న రాత్రి చిలకలగూడ ఇందిరానగర్లో యవన్ అనే యువకుణ్ణి అతడు ప్రేమించిన యువతి సోదరులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన యువన్ అలియాస్ అఖిల్ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మిత్రులతో కలిసి సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. అదే సమయంలో సుమారు 10 మంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి యువన్తో వాగ్వాదానికి దిగారు. హఠాత్తుగా కత్తులతో దాడి చేశారు. తల, మెడ, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యావన్ అని చెప్పి ఏజ్ 20 years బీటెక్ 3rd ఇయర్ స్టూడెంట్. ఇంతకుముందు ఇక్కడ ఉండాడు. ఇప్పుడు ఆయన అక్కడికి మన జవహర్ నగర్ లిమిట్స్లో అక్కడ 2 bedroom ఫ్లాట్కు ఒక 4 months బ్యాక్ వాళ్ళ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యాడు. ఆయన బాన్ అండ్ బాటప్ ఇక్కడే ఉన్నది. సో నిన్న సాయంత్రం అరౌండ్ 10 PM అతని మీద అటాక్ చేయడం జరిగింది. దాంట్లో పరమేష్ మొత్తం 4 వాళ్ళందరూ అతని మీద అటాక్ చేయడం జరిగింది. సో అటాక్ చేసిన తర్వాత ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కార్తీక్ అనే ఫ్రెండ్స్ అక్కడ 3 కూర్చొని దే ఆర్ వాచింగ్ క్రికెట్. అరుగు మీద కూర్చున్నప్పుడు సడన్గా అటాక్ చేస్తే అతనికి తీవ్రమైన కత్తిపోట్లైనా ఇమీడియట్గా పోలీసు ఇన్ఫర్మేషన్ అదే రకంగా లోకల్ పీపుల్ తోటి గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అతను తీసుకెళ్లిన తర్వాత అతను గాయాలతో. సికింద్రాబాద్ ఇందిరానగర్లో ఉద్రిక్తత నెలకొంది. యువతి ఇంటి ముందు యువన్ బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువతి బావ, సోదరులే యువన్ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి యువన్ అనే యువకుని అమ్మాయి సంబంధించిన సోదరులు అతి కిరాతకంగా హత్య చేయడంతో బాధిత కుటుంబ సభ్యులు అమ్మాయి ఇంటి వద్ద చేరి వారంతా కూడా ఆందోళన దిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి మనము చిలకలలోని యువతి నివాసం వద్ద ఉన్నాము. యువకుడు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎవరైతే యువన్ని అతి కిరాతకంగా హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలని వీరందరూ కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముందస్తు చర్యలో భాగంగా చిలకలగూడ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మృతుడు యవన్ అలాగే హత్య చేసిన యువతి సోదరులు కూడా చిలకలగూడ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. యువన్ కుటుంబ సభ్యులందరూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి జరిగిన హత్య కేసులో ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతానికి చెందిన వారు అవడంతో భారీగా పోలీసులు చేరుకున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా అమ్మాయి సోదరులు యువన్ని కిరాతకంగా హత్య చేశారు. మృతుడి ఇంటి వద్ద ముందస్తు చర్యలో భాగంగా భారీగా మోహరించారు పోలీసులు. అయితే నిన్న రాత్రి అమ్మాయి బంధువుకు చెందిన వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారు రెక్కీ చేసి మరి ఎవరిని హత్య చేశారు, వారిని కఠినంగా శిక్షించాలని బాధిత యువకుడు ఎవరైతే ఉన్నారో యువన్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు కూడా మృతుని కుటుంబాలకు నచ్చజెప్తున్నారు. వారిని మేము కఠినంగా శిక్షిస్తాము, అదుపులోకి తీసుకొని వారిని విచారిస్తున్నామని చెప్పి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇందిరానగర్ చిలకలగూడలోని ఇందిరానగర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు మృతుని కుటుంబ సభ్యులందరూ కూడా యువతి నివాసం వద్దకు చేరుకొని వారందరూ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పోలీసులతో వాగ్వివాదం దిగారు. పోలీసులు కూడా మృతుని కుటుంబ సభ్యులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసుకున్నాము, ఖచ్చితంగా నిందితులను కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాము, 3 బృందాలుగా ఏర్పడి ఈ కేసు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా మృతుని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం అయితే యువతి నివాసం వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులు యువన్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ అసలు ఏం జరిగిందమ్మా? దాన్ని వదిలేశారు, ప్రేమించబడలేని చంపేశారు. నా కొడుకుని చంపేస్తాం నాయమా. అది ఇంట్లో దాక్కొని ఉంది. దాని పిల్లకి చెప్పుకోవాలి భయ్యం, దాని పిల్లలు ఖండించుకోవాలి. ఆడి దగ్గరికి వెళ్ళకే మా పిల్లలు తప్పితే ఏమవుతుంది? అది సాగుకోకుండా ఉంటుందా? అది పెళ్లి బేటాకలు చేసుకుని ఉంటుందా? నా కొడుకు గోతో పడుకుంటాడా? రానేమని కూడా మేము ప్రాధాయపడ్డాం. ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకొని మేము ప్రాధాయపడ్డాం. అయినా నా కొడుకులు ఖర్చు పట్టుకొని నా కొడుకుని రమ్మని క్రికెట్ ఆడుకు చూస్తున్నా వాడిని రమ్మని బయటికి రమ్మని 10 మంది వచ్చి చంపారు నా కొడుకుని. ప్లాన్ ప్రకారమే పక్కా ప్లాన్. గంజాయిలు కూడా ఇలా స్మగ్లింగ్ చేసి ఇస్తున్నారు ఆ పిల్లలకి. ఇద్దరి మధ్యకు సంబంధించిన ఆడియో మనం ప్రస్తుతం
అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేర్పించదాన్ని నేనేం చేయాలి? ఇప్పుడు మనం నన్ను ఏమన్నా ఒక మాట చెప్పు నువ్వే. అసలు అర్థమైతే నాకు ఇన్ని మంత్స్ ఏంటి ఇప్పుడు ఎట్లా? సార్ ఇంట్లోనే ఉన్నారు సార్ వాళ్ళు. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో యువతి బంధువులు కావచ్చు, యువతికి సంబంధించిన వారు ఇంట్లోనే ఉన్నారు. వారిని మాకు అప్పగించినట్టు కూడా పోలీసులతో ఇటు మృతుని కుటుంబ సభ్యులు వాగ్వాదం తిరుగుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. పోలీసులు నచ్చ చెప్తున్నారు, పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రస్తుతం అయితే చిలుకలగూడ ఇందిరానగర్లో ఇరు కుటుంబాలు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు, భద్రతను కూడా పెంచడం జరిగింది. ఇక ఇటు ఇందిరానగర్లో యువన్ హత్య అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. యువన్ గతంలోనే ఇరు కుటుంబాలకు సంబంధించి కూడా కాంప్రమైజ్ అయ్యారు. ఆ తర్వాత యువన్ కూడా కాంటాక్ట్లో లేడు. కానీ యువతి కూడా ఫోన్ చేసి తన బావ తన సోదరులు నిన్ను చంపేస్తారు, జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఫోన్లో యువతి సంభాషణ కూడా చేసింది. వాటికి సంబంధించి ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇక నిందితులను అయితే కఠినంగా శిక్షించాలని యువన్ సంబంధించిన మృతుని కుటుంబ సభ్యులు అయితే తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో. హత్యకు ముందు యువన్ యువతికి మధ్య జరిగిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ఓసారి చూద్దాం. ఇప్పుడు నువ్వు తీసుకోనికి రెడీ ఉన్నావు అంటే నేను నీకు చెప్పినా కదా. ఇప్పుడు అక్క పెళ్ళి ఉంది ఇప్పుడు ఇంట్లో. ఇప్పుడు ఆ పెళ్ళి అవన్నీ పెట్టుకొని ఇంకా నా స్టడీ కాలేదు. ఇంకా అసలు ఏం చేద్దాం చెప్పు ఒక మాట. నేనేం చేయాలి? నువ్వు అట్లా మాట్లాడతావు, వీళ్ళు ఇట్లా మాట్లాడతారు, మధ్యలో నేర్పించదాన్ని నేనేం చేయాలి? ఏమంటారు మరి ఇంట్లో? నువ్వు కాలేజ్ పోకు అన్నాడు. దేనికి అంటే నేను రేపు నేను తీసుకోపోతే పోలీస్ స్టేషన్లో సైన్ పెట్టు, నన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి నేను మిగతాది ఏం రాపియాలో నేను అది రాపిస్తాను అని మా డాడీ అంటున్నాను. అంటే ఇప్పుడు టార్చర్ చేపిస్తా అని చెప్పి సైన్ పెట్టడం ఏంటండి? ఇప్పుడు నీ మీదికి రావాలని చూస్తున్నారు అంతే. అంటే ఎవరు చెప్పి డాడీకి? ఇప్పుడు డాడీ చేస్తుందా? మా డాడీ చేస్తున్నా. అది మొత్తం మా బావ ప్లాన్. మీ బావ ప్లానా? నిన్న సాయంత్రం మంచిగా ఉండు. సరే ఇప్పుడు ఏమైనా ఉంటే మరి మీ బావ నాకైనా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు అది మళ్ళీ ఏమైంది రాబోయే ఇది అని చెప్పి నన్నైనా అడగాలి కదా. ఏం అడగలే కదా, అదే కదా నా ప్రాబ్లం. ఏం చెప్తలేరు, ఏం చేస్తలేరు, నన్ను ఇట్లా పెట్టమంటారు. నువ్వేమనుకున్నావు చెప్పు ఒక మాట. నేను ఎడికైతే అడిగానని నేను ఉన్నా. అంటే ఎడికైతే అడిగంటే నేను పెట్టనీకి రెడీగా లేను అంటే నేను చేస్తున్నావా అని అడుగుతారు. అవునా అనే కదా నేను చెప్పాలి. మళ్ళా అందుకే నేను నిన్ను అడుగుతున్నా నువ్వేమనుకుంటున్నావు అనేసి. ఏమనుకుంటా ఇంకా నాకు ఏం అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇన్ని మంత్స్ బాగానే ఉన్నాం కదా, ఇన్ని మంత్స్ ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అట్లా? అదే నాకు కూడా ఫస్ట్ ఇప్పుడు మొన్ననే నొల్లైనప్పుడు ఇంట్లోతో మాట్లాడారు కదా, ఇంట్లోతో మాట్లాడినాక కూడా మళ్ళీ ఏంది ఇది? అదే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను అది పెట్టిన అనుకో సీదా మీ ఇంటికి వస్తారు, ఇట్లా చెప్పింది మా పిల్ల అనేసి. మరి మరి నేను ఏం చేయాలి? నేర్పించదాన్ని మధ్యలో. సో డాడీని అడగవచ్చు కదా, ఏమైంది డాడీ మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తారు? అడిగినా ఏం లేదు, నువ్వు వచ్చి సైన్ పెట్టు అంతే. ఏమని సైన్ పెట్టమంటాడు ఇప్పుడు డాడీ? వాళ్ళంతా రాసి పెడతారంట, నువ్వు ఉత్తి అవును నన్ను టార్చర్ చేస్తున్నావు అని చెప్పి నువ్వు సైన్ పెట్టు అంతే. ఇంకా నువ్వు ఒక్క మాట మాట్లాడు, దాడికి వచ్చి గాయ కూడా చేయొద్దు. నువ్వు ఒక్క మాట కూడా నువ్వు ఎక్కువ మాట్లాడు దాడొచ్చి అని చెప్పి అన్నాడు. సికింద్రాబాద్ ఇందిరానగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఎంతో గారాబంగా పెంచుకున్న తన కొడుకును దారుణంగా హత్య చేశారని యువన్ తల్లి వాపోయారు. నిన్ను మర్డర్ చేస్తారంటూ దాడి గురించి యువన్కు యువతి ముందే కాల్ చేసి చెప్పిందని పేర్కొంది. ఇద్దరి ఫోన్ సంభాషణలు ఉన్నాయని, అందులో చెప్పినట్లే జరిగిందని మృతుడి తల్లి తెలిపింది. యువతి బావ సోదరులపై అనేక కేసులున్నాయని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చిలకలగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న యువన్ దారుణ హత్య గురి కావడంతో యువన్ సంబంధించిన బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా యువతి నివాసం వద్ద చేరుకొని ఆందోళన దిగుతా ఉన్నారు. ప్రస్తుతం మనము ఘటనా స్థలం వద్ద ఉన్నాము. యువన్ మృతుని తల్లి ఉంది, వారితో మాట్లాడదాం. అసలు ఎన్ని ఏళ్ళకి జరిగింది ఏందని చెప్పు అమ్మా, ఇది ఎన్ని ఏళ్ళకి జరిగింది? అసలు ఏమైందమ్మా? సంవత్సరం కింద పోయిన నెల మే నెలలో చెప్పారు సార్. చెప్తే మా పిల్లని మేము చెప్తాను, ఆడు కూడా ఏమన్నా మమ్మీ మీరు చెప్పినట్టేంటా అని. ఆ పిల్ల నన్ను తీసుకెళ్ళిపో, నేను వచ్చేస్తా అంటే నేను చదువుకున్నా, మా అమ్మాయి నన్ను పెంచుతుంది, నేను ఇళ్ళల్లో పని చేస్తాను సార్, అట్లా చదివిస్తున్నాను సార్. నేను ఇళ్ళ వచ్చేస్తా అంటే వద్దు, మా అమ్మ నన్ను పెంచుతుంది, నేను తెచ్చుకొని నేనేం చేయాలి, నువ్వు రావద్దు అన్నాడంట. మమ్మీ ఇట్లా అంటుందంటే వద్దు నాన్న, మనకు ఒక హక్కు ఉంది, వద్దు నాన్న, చదివయ్యాక జాబ్ వస్తాయి,
నీకు రాసుంటే నీకు వస్తుందిరా అన్నాను. తీసిరానల్లా వద్దనల్లా ఏదున్నా నాకు చెప్తాడు నా కొడుకు. ఏదన్నా చెప్తే నాకు చెప్పాలి కానీ చంపేస్తారా? చంపేస్తాడు. ఆ బీటెక్ థర్డ్ ఇయర్, రేపు ఎగ్జామ్ ఉంది. బీటెక్ థర్డ్ ఇయర్ నా కొడుక్కి. అమ్మా నేను లేకపోతే నా కొడుకు ఫోన్ లో కూడా చెప్పిందంట నిన్ను మా బావ మా బ్రదర్స్ కూడా కలిసి చంపేస్తారన్న ఫోన్ సంభాషిస్తుందంట, అది నిజమేనా? పెట్టినాను సార్. నా కాడు నేను భయపడతానని నాకు చెప్పలేదు. నాకు చెప్పినా బాగుండు. యాక్చువల్లీ ఆవిడకి పొద్దున్న వరకు కూడా తెలియదండి. ఆవిడకి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఫిట్స్ వచ్చేది ఎక్కువ వేడిస్తే. అట్లానే మేము మార్నింగ్ వరకు కూడా మేము ఆమెకి చెప్పలేదు. చెప్పకుండా ఎంతవరకు చూసినా మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదు. ఎవరైనా చంపిన వాళ్ళని ఇంట్లో పెట్టుకొని కాపలా కాస్తారా అండి? చెప్పండి. మా ముందర వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పండి. మా ముందర వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమని చెప్పండి. మాకు న్యాయం కావాలి. కంద తల్లి ఈ రోజు ఆ తల్లికి ఎంత కోత గదులు ఉంటుంది. కాంప్రమైజ్ అంతా ఏం లేదండి. ఆ అబ్బాయి వదిలేశాడు. ఆ అమ్మాయిని వదిలేసి ఆ అబ్బాయి పాటికి అబ్బాయి చదువుకున్నాడు. ఈ మధ్య వాళ్ళ అక్కకి పెళ్ళయింది. ప్రాబ్లమ్స్ లో ఉన్నాము, మేము అప్పులు తీర్చుకోవాలి, చదువుకొని జాబ్ తెచ్చుకోవాలని ఆ అబ్బాయి చక్కగా చదువుకునే అబ్బాయిని అలా చేశారు. 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతే మా ఊరు వస్తానన్నాడు, ఏలూరు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను వాళ్ళ మేనత్తని. వస్తాను అత్త, మేము ఏలూరులో వచ్చి ఉంటాను, ఒక వారం రోజులు హాలిడేస్ ఉన్నాయన్నాడు. అలాంటి మనిషిని మాకు కంటికి కనపడకుండా చేశారండి. ఇప్పుడు అమ్మా మీరు పోలీసులకు ఏం చెప్తారు? ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు ఇంకా పోలీసులు దొరకలేదు. మరి మీ కొడుకు దారుణ హత్య గురయ్యాడు. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని చంపాలి సార్, లేకపోతే నేను చచ్చిపోతా. నా కొడుకు అన్యాయం చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకుని వాళ్ళ ముందే చచ్చిపోతా. నేను చచ్చిపోతా నా కొడుకు లేకపోతే. నా కొడుకుని ప్రాణంతో పెంచుకున్నా. నా కొడుకు లేకపోతే నేను చచ్చిపోతాను. నా కొడుకు. సో యువన్ తల్లి కంటతడి పెడుతోంది. తమకు న్యాయం చేయాలని వారు తీవ్ర స్థాయిలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. హత్య చేసిన వారు ఎక్కడున్నా కూడా పోలీసులు పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి యువన్ తల్లి ఎంతగానో ప్రాధేయపడుతోంది. సో ప్రస్తుతం అయితే యువన్ పక్కా ప్లాన్ ప్రకారమే యువతి బావ అలాగే వారి సోదరు కలిసి అత్యంత కీలకంగా హత్య చేశారు. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం గాంధీ మార్చిలో కూడా పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. సో ప్రస్తుతం అయితే ఇందిరానగర్ లో ఒక హై అలర్ట్ ఉంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భద్రతను మోహరించడం జరిగింది. ఇక లేటెస్ట్ అప్డేట్ ఓటు స్టూడియో. చిలకలగూడ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువన్ హత్య కేసులో నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ తో కొందరు నిందితుల్ని గుర్తించారు. యువన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్ధారించారు పోలీసులు. పరమేష్ తో పాటు 4 దాడి చేశారని వివరించారు. నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరి కోసం గాలిస్తున్నామన్నారు పోలీసులు. నిన్న రాత్రి చిలకలగూడ ఇందిరానగర్లో యువన్ అనే యువకుణ్ణి అతడు ప్రేమించిన యువతి సోదరులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన యువన్ అలియాస్ అఖిల్ మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో మిత్రులతో కలిసి సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. అదే సమయంలో సుమారు 10 మంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై వచ్చి యువన్తో వాగ్వాదానికి దిగారు. హఠాత్తుగా కత్తులతో దాడి చేశారు. తల, మెడ, చేతులపై తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.